జయవిజయులు వైకుంఠంలో ద్వారపాలకులు, విష్ణు సేవలు తత్పరులు. ఒకమారు సనకత నందనాలు మునులు నారాయణ దర్శనార్థమై వైకుంఠమాకు రాగా అది తగు సమయం కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి విష్ణు లోకానికి దూరమయ్యేదని శపించారు. అప్పుడు ఆ జయవిజయులు శ్రీ మహావిష్ణువుని శరణువేడగా మహర్షుల శాపములకు తిరుగులేదు. కాని మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను అని శ్రీ మహావిష్ణువు పలికినాడు. మీరు నా భక్తులుగా 7 జన్మలు గాని, విరోధులుగా 3 జన్మలు గాని భూలోకమున జన్మించిన పిమ్మట మరలా వైకుంఠానికి వస్తారని సమనాన్నిచ్చారు. అప్పుడు ఆ జయవిజయులు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికినారు. ఆ జయవిజయులే హృదయుగములో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులుగాను జన్మించారు. ప్రతి జన్మలోనూ విష్ణువు అవతారం చేత వధించబడి అనంతరం శాప విముక్తి పొందుతారు. కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి గర్భాను హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగధిపతుడై దేవతలను యుద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. భూదేవిని బంధించిన కారణంగా శ్రీ మహావిష్ణువుతో జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణిస్తాడు. సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు. అనంతరం రాజ్యపాలన భారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపస్సు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కప్పించాయి. అతని శరీరం కేవలం ఎముకలకు గూడయ్యింది. బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండమున్న జలంతో అతనిపై చల్లగా అతని శరీరం అవయవనంగా వజ్ర సదృశంగా మారిపోయింది. వరం కోరుకోమని అడగగా హిరణ్యకశిపుడు విధాతకు మొక్కి తనకు గాలిలో గాని, ఆకాశంలో గాని, భూమిపై గాని, నీటిలో గాని, అగ్నిలో గాని, రాత్రి గాని, పగల గాని, దేవదాన మనుషులచే గాని, జంతువులచే గాని, ఆయుధములచే గాని, ఇంట గాని, బయట గాని మరణం ఉండరాదని కోరుకున్నాడు. బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు. ఇక వరగర్వంతో హిరణ్యకశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు. పంచభూతాలను నిర్బంధించాడు. తపస్సులను భంగపరిచాడు. సాధువులను హింసించసాగాడు. దేవతలు విష్ణువుతో మనపెట్టుకునగా ఆ మహావిష్ణువు దేవతలకు భరోసా ఇస్తూ హిరణ్యకశిపుని వధించే సమయం దగ్గరలోనే ఉన్నది అని ఆ దేవతలకు అభయమిస్తాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేసుకునే కాలంలో దేవతలు అదును చేసుకుని అతను రాజ్యంపై దండెత్తి క్రూరంగా కొల్లగొట్టాడు. దేవతలు ఆ సమయంలో గర్భవతిగా ఉన్న అతని భార్య హయాతిని బంధించారు. ఆమె గర్భంలో ఉన్న శిశువు తన తండ్రిలాగే భయంకరంగా ఉంటుందని దేవతలు భయపడి ఆ బిడ్డను చంపాలని ఆలోచించారు. అప్పుడు నారదుడు ఆమెను రక్షించి తన ఆశ్రమంలో కాయాదునికి ఆశ్రయం కల్పించి ఆమెకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించాడు. ఆశ్రమంలో నారదుడు నచ్చిన భాగవత తత్వ బోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్నుల్ని అప్పగించాడు. ప్రహ్లాదుడు రాక్షస కుటుంబంలో జన్మించినప్పటికీ భాగవత తత్వం వైపు మొగ్గు చూపాడు. ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు, లలిత మర్యాదుడు, సర్వభూతములందు సమభావం గలవాడు, సుగుణముల రాశి. ప్రహ్లాదునకు విద్య నేర్పమని తమ రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకు అప్పగించాడు. చదవని వాడజ్జులకు చదివిన సరసద్వివేక చతురత కలుగు చదువుగా వలయులు జనులకు చదివించిన 4 లబ్ధ చదువు తండ్రి అని కొడుకునకు బోధించి గురుకులమునకు పంపాడు. ఈ బాలునకు చదువు చెప్పి నీతి కుశలను గావించి రక్షించమని గురువులను ప్రార్థించాడు. గురుకులంలో ప్రహ్లాదుడు గురువుల పట్ల వినయంతో వారు చెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకలించుకున్నాడు. ఒక మారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదును చేరవేసి నీవు ఏమి నేర్చుకున్నావు నాయనా అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు చదివించి మన గురువులు చదివిది ధర్మార్థ ముఖ్య శాస్త్రములు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమల్లా చదివితి తండ్రి శ్రీహరి భక్తి లేని బ్రతుకు వ్యర్థము విష్ణువు చేయించు దేహమే ప్రయోజనకరము. ఆ దేవదేవుని గురించి చెప్పేదే సత్యమైన చదువు. మాధవుని గురించి చెప్పేవాడే సరైన గురువు. వారిని చేరుమని చెప్పేవాడే ఉత్తమమైన తండ్రి. సర్వము అతని దివ్య కళామయమని తలచి విష్ణువునందు హృదయం లగ్నము చేయడం మేలు అని జవాబిచ్చాడు. ఇది విన్నటువంటి హిరణ్యకశిపుడు
రాక్షసులు తగని బుద్ధి నీకెలా పుట్టింది, హరిగిరి ఎందుకు పెళ్తున్నావు అని తండ్రి గద్దించాడు. అందుకు ప్రహ్లాదుడు, ఏమో తండ్రి, నాకు హరినామం తప్ప ఇంకేమీ గుర్తుకు రావటం లేదు అని జవాబిచ్చాడు. హిరణ్యకశిపుడు మండిపడి తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని సైన్యాన్ని ఆదేశించాడు. అయినా ప్రహ్లాదుడిని వారేమీ చేయలేకపోయారు. దీంతో ఈ బాధ్యతను తన సోదరి హోలికకు అప్పగించాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మంటలో వేసి చంపాలని చూసిన హోలిక అదే మంటలో కాలిపోయింది. క్రోధంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించి, నేనంటే సకల భూతాలు భయపడతాయి, దిక్పాలకులు నా సేవకులు, ఇక నీకు దిక్కెవరు, బలమెవరు అని గద్దించాడు. అప్పుడు ప్రహ్లాదుడు, అందరికి ఎవరు దిక్కో ఎవరు బలమో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు. ఇక ఏమాత్రం ఆగ్రహం పట్టలేని హిరణ్యకశిపుడు, నీ విష్ణువు ఎక్కడ అంటూ ప్రహ్లాదుని ప్రశ్నించగా, చక్రి సర్వోపగతుడు, ఈ విశ్వమంతటా ఆ విష్ణువు వ్యాపించి ఉన్నాడు, ఏందెందుకు వెతికి చూచినా అందందేగాడు అని చెప్పాడు. హిరణ్యకశిపుడు దగ్గరలో ఉన్న స్తంభాన్ని చూపిస్తూ తన విష్ణువు అందులో ఉన్నాడా అని అడగగా, అప్పుడు ప్రహ్లాదుడు, అతను ఉన్నాడు ఉంటాడు అని జవాబిచ్చాడు. హిరణ్యకశిపుడు తన కోపాన్ని అదుపు చేసుకోలేక తన గదతో స్తంభాన్ని పగలగొట్టాడు. బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే చట చట పటపట రామములు ధ్వనించాయి. 10 దిక్కులు నిప్పులు చెదిరాయి. ఒక గందరగోళ శబ్దం నుండి ఆ మహావిష్ణువు నారసింహ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇది నరమూర్తి కాదు, కేవలం హరిమూర్తి కాదు, హరిమాయ రచితమై ఉన్నదనుకున్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు శ్రీ నరసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపెట్టి తన ఒడిలో వేసుకుని వజ్రాల వంటి తన క్రోలతో చీల్చి చెల్లాడాడు. శ్రీహరి మనిషి జంతువు కాక నరసింహుని రూపంలో పగలు రాత్రి కాని సంధ్యాకాలంలో ప్రాణం ఉన్నది లేనివి అని చెప్పలేని క్రోలతో ఇంట బయట కాక భూమి పైన ఆకాశంలో కాక తన తొడలపై ఉంచుకొని హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మవర్మం వ్యర్థం కాలేదు, ప్రహ్లాదుని మాట పొల్లిపోలేదు. రక్తరంజితమైన వజ్రనకాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి. శ్రీహరిని కంఠమాలగా వేసుకున్నాడు. సూర్యుడి నుండి రక్తం కాగుతుంది. ఆయన నెక్కేర్పులు పెడివాడులా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకల దేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు. మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన ఆ స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. ప్రసన్నుడైన స్వామి ప్రహ్లాదుని ఆశీర్వదించి రాజ్యాభిషేకం చేశాడు. శంకరుడు బ్రహ్మాది దేవతలు శ్రీ నారసింహుని ప్రశంసించారు. దేవదేవ, నీ నారసింహావతారం నిష్ఠతో ధ్యానించే వారికి యముని గురించిన భయం ఉండదు. నృసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించే వారికి యముని గురించిన భయం ఉండదు. శ్రీ లక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకేగను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకుని తమ లోకములకు తిరిగి వెళ్లిపోయారు. అలా హిరణ్యకశిపుని సంహరించి ధర్మాన్ని రక్షించాడు. ఈ కథ మనకిచ్చిన సందేశం ఏంటంటే, భక్తి ఎప్పుడూ రక్షణ కలిగిస్తుంది, గర్వం అధర్మం ఎప్పుడూ వినాశనమే. శ్రీహరి తన భక్తులను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. ఓం నమో నారసింహాయ నమః. ఈ కథ విన్నారు కదా? ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పురాణ గాథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.